ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథ్ని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ఆర్థిక ఇబ్బందులు, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసే గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నీకోసమే మంచి జరగాలని ఈ ముడుపు కట్టానమ్మా. చూసిన వెంటనే ఈ ముడుపు తాకు తల్లి. తీయటి శుభవార్త వింటావు, నీ కోరిక నెరవేరుతుంది అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. మీరైతే బాబా గారిని స్మరిస్తూ ముడుపు తాకండి. తల్లి, ఇక్కడ ఉన్న ఈ ముడుపును తాగావు కదమ్మా. బాబా, ఈ కష్టాలు తీరే మార్గం లేదా తండ్రి? ఈ బాధలు, ఈ దుఃఖాలు అనుభవించలేకపోతున్నాము. ఎన్నో రకాల అవమానాలు పడుతూ ఉన్నాము బాబా. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, కష్టాలు తట్టుకునే కంటే ఒక్కరోజు మరణంతో ఈ పూర్తి కష్టాలు తొలగిపోతాయేమో అని చెప్పి. తల్లి, అలా ఏమాత్రం అనుకోవద్దు. ఇప్పుడు నువ్వు అనుకుంటున్న ఈ మాట ఏదైతే ఉందో అది అస్సలు సరైనది కాదు. ఎందుకంటే ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి అనేది కేవలం ఆ పరమాత్ముని యొక్క చేతిలోనే ఉంటుంది. కనుక బలవంతంగా ఎవ్వరూ కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఎన్నో జన్మల యొక్క కర్మ ఫలితాన్ని ఈ కష్టాల రూపంలో అనుభవిస్తూ ఉన్నావు. అయితే ఆ యొక్క కర్మ ఫలమే ఇంత కష్టంగా ఉంటే, ఆ పరమేశ్వరుడు అందించిన ఆ ప్రాణాన్ని తీసుకుంటే అది ఎంత దోషం అవుతుందో ఒక్కసారి ఆలోచించుకున్నావా తల్లి? తల్లి, ఈ భూమి మీద కష్టాలు లేని వారు ఎవ్వరూ లేరు. నీకు అందరూ కూడా నవ్వుతూ కనిపిస్తున్నారు కదా. ఈ కష్టాలను నేను మాత్రమే అనుభవిస్తున్నాను. నాకు ఉన్న బాధలు మరెవ్వరికీ లేవు అని చెప్పి పొరపాటు పడుతూ ఉన్నావమ్మా. అయితే తల్లి, ఈ ఒక్క మాట చాలా జాగ్రత్తగా విను. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణికి కూడా ఒక కష్టం ఉంటూనే ఉంటుందమ్మా. తల్లి, ఈ పూటకి నువ్వు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నావు అంటే కనుక దానికి కారణం కూడా నీ యొక్క కర్మ ఫలితమే తల్లి. బాబా ప్రతిసారి కూడా కర్మ ఫలితం అని చెబుతూ ఉంటున్నారు. మరి ఈ కర్మను దూరం చేసుకునే మార్గం లేదా? నేను ఏమంత పాపం చేశాను, ఏమంత కర్మ చేశాను, అందరితోనూ నవ్వుతూ ఉంటాను, ఎవ్వరూ కూడా ఆనందంగా ఉండకూడదు అని ఏ రోజు కూడా నేను కోరుకోలేదు కదా. అయినా సరే అందరూ నేను ఆనందంగా ఉండకూడదు అని కోరుకుంటూ ఉంటారు. కానీ అందరి సంతోషంలో కూడా నేను నా సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటాను. ఒకరు సంతోషంగా ఉంటే చూసి బాధపడింది ఏ రోజు లేదు బాబా. నీ ఒక్కరోజు నేను సంతోషంగా ఉంటే అందరూ నన్ను చూసి ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు బాబా? ఎవరికి నేను ఏ అన్యాయం చేశానని అందరికీ నా మీద ఇంత కోపం అని నన్ను అడుగుతూ ఉన్నావు కదమ్మా. చూడమ్మా, ప్రతి మనిషికి కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. నీలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఈ రోజున నిన్ను చూసి కుళ్ళుకుంటూ ఉంటున్నారు. అయితే ఆ కుళ్ళుతనాన్ని చూసి నువ్వు నిజంగా గర్వపడాలి. ఎందుకంటే వారి దగ్గర లేనిది ఏదో నీ వద్ద ఉంది కాబట్టే వారికి నీ మీద ఈర్ష్యా ప్రభావం అనేది ఏర్పడింది. అయితే దీనివల్ల నీకు కొంత నష్టం జరుగుతూ ఉందమ్మా. అది ఏమిటి అంటే కనుక నరదృష్టి. నరదృష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయి అనే వాక్కు నువ్వు వినే ఉండి ఉంటావు కదమ్మా. అయితే ఇది అక్షర సత్యం తల్లి. ఎందుకంటే నువ్వు నవ్వితే చూడలేని జనాల మధ్యలో జీవితాన్ని గడుపుతూ ఉన్నావు.
నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే నీకు పరాయి వాళ్ళు. అది ఈరోజు మొదలైంది కాదు. నీకు ఒకరితో సంబంధం మొదలైనప్పటి నుంచి మొదలయ్యింది. ఎందుకంటే పైకి నవ్వుతూ మాట్లాడుతూ, పైకి నవ్వుతూ నటిస్తూ, నీ వెనుకాల నువ్వు ఎప్పుడు నాశనం అవుతావా అని చూస్తూ ఉండే జనాల మధ్య రోజు రోజునే నువ్వు గడుపుతూ ఉన్నావు. నువ్వు మంచిగా తిన్నా చూడలేరు, అందమైన వస్త్రాలను ధరించినా చూడలేరు. నువ్వు సంతోషంగా ఉన్నా చూడలేరు, ఆనందంగా గడుపుతున్నా చూడలేరు. మరి వీరి మధ్య ఎంతకాలం ఉండి సంతోషంగా ఉండగలను అని అనుకుంటున్నావు కదా తల్లి. అయితే తండ్రి, మరి వీరి నుండి దూరంగా ఉండే ఏర్పాటు ఏదైనా చేయవచ్చు కదా బాబా అని అనుకుంటున్నావు కదమ్మా. అయిన వారు ఎప్పుడూ కూడా అంటిపెట్టుకునే ఉంటారు. ఎందుకంటే వారి నుండి దూరంగా జీవించటం కష్టమే కదా తల్లి. మీరు అన్న మాట అక్షర సత్యం. ఎందుకంటే అయిన వాళ్ళందరూ కూడా నాకు పరాయి వాళ్ళు అని నాకు బాగా తెలుసు బాబా. ఎందుకంటే వారి యొక్క మనస్తత్వాలు మొదట నేను గమనించలేకపోయినా కానీ రాను రాను వారి పూర్తి స్వభావం అనేది నాకు అర్థమైంది. కానీ నేను ఏమి చేసినా కానీ, ఎంత మంచిగా ఉన్నా కానీ, నేను ఎదుటివారి యొక్క బాగుని ఎంతలా కోరుకుంటున్నా కానీ ఏ రోజు కూడా నేను సంతోషంగా ఉండటం చూడలేకపోతున్నారు. మరి ఇటువంటి వారి మధ్య బ్రతకటం సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమే అవుతుంది తల్లి. ఎందుకంటే వారి ఎదుట కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆనందంగా ఉండవచ్చు. ఎవరో నీకు తెలుసు కాబట్టి నీకు ప్రత్యేకంగా వారు ఎలా ఉంటారు అని నీకు చెప్పటం లేదు. వారి యొక్క మనస్థితిని బట్టి నీ యొక్క ప్రవర్తన ఈ విధంగా ఉంటే కాస్తంత నరదృష్టి తగ్గే అవకాశం ఉంది తల్లి. ఒక ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అంటే కనుక ఎప్పుడూ కూడా వారికి నీ యొక్క సంతోషాలను చెప్పకూడదు. ఈ విధంగా వారికి నీ యొక్క సంతోషాలను చెప్పటం వలన వారు నీ మీద ఈర్ష్య, కుళ్ళు స్వభావం అనేది ఇంకాస్త ఎక్కువగా పెంచుకుంటారు. ఇక తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా కూడా అది నీకు మేలు చేసే విషయమైనా కానీ, లబ్ధి పొందే విషయమైనా కానీ పొరపాటున వారితో చెప్పకూడదు. ఒకవేళ నువ్వు నష్టపోయినా కూడా వారికి చెప్పకూడదు. ఎందుకంటే మంచైనా సరే చెడైనా సరే వారితోటి అస్సలు చెప్పవద్దు. బాగున్నారా అంటే బాగున్నాను అని అన్నట్లుగా ఉండాలే తప్ప వారితో ఇంకొంచెం క్లోజ్గా ఉండాలి, ఇంకొంచెం మచ్చికగా ఉండాలి, ఇంకొంచెం బాధ్యతగా ఉండాలి అని చెప్పి లేనిపోని అపోహలు పెట్టుకుని నరదృష్టిని మాత్రం పెంచుకోవద్దు తల్లి. అమ్మా, ఇప్పుడు నీ చుట్టుపక్కల ఎన్ని జరుగుతూ ఉన్నా కోరుకునేది ఒకే ఒక్కటి, బాబా ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను అనుభవించాను, ఎన్నో బాధలను దిగమింగుతూ నెట్టుకుంటూ వస్తున్నాను. కానీ నాకు ఎప్పుడు అసలైన ప్రశాంతత అనేది దొరుకుతుంది, అసలైన సంతోషం ఎప్పుడు దొరుకుతుంది అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదమ్మా. నీ ప్రశ్నలన్నిటికీ కూడా నేను కట్టిన ఈ ముడుపుతోనే సమాధానం దొరుకుతుంది తల్లి. ఏ భగవంతుడికైనా ముడుపు కట్టి వరాన్ని కోరుకుంటే తీర్చలేని దైవం లేదు. ఇలా వెంకటేశ్వర స్వామిని కోరుకున్నా కానీ, లేదా మరి ఏ అమ్మవారికి కోరుకున్నా కానీ నీ యొక్క కోరిక తీర్చే శక్తి ఆ భగవంతునికి ఉంది తల్లి. అయితే నీ కోరిక ఏమిటో, నీ కష్టం ఏది వెళ్ళిపోవాలో, నీ యొక్క బాధ్యత ఏది నువ్వు నెరవేర్చాలి అని అనుకుంటున్నావో, ఏ ఆశ కోరిక తీరలేదు అని ఇబ్బంది పడుతూ ఉన్నావో అన్నిటినీ కూడా తీర్చటం కోసం నేనే స్వయంగా నీ కోసం ముడుపును కట్టానమ్మా. నువ్వు ఏమీ చేయవలసిన అవసరం లేదమ్మా. నేను కట్టిన ఈ ముడుపు నీ యొక్క కష్టాలన్నిటి నుంచి, బాధలు అన్నిటి నుంచి తప్పకుండా బయటపడవేస్తుంది. మరి నా కోసం నీ యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోవాలి అని చెప్పి, నీ బాధలు అన్నీ కూడా తీరిపోవాలి అని చెప్పి ఒకే ఒక్కసారి ఈ ముడుపు తాకి నీ కోరికలేమిటో, నీ బాధలేమిటో చెప్పుకో తల్లి. ఎందుకంటే ఈ ముడుపును తాకిన మరుక్షణంలో నీ జీవితంలో ఉన్న కష్టాలన్నిటినీ కూడా తీసివేస్తున్నాను. అలాగే తల్లి, డబ్బు కోసం ఎంతో ఎదురు చూస్తున్నావు. ఎంతోమంది నీ దగ్గర డబ్బు తీసుకుని ఇస్తాను అని చెప్పి తిరిగి ఇవ్వకుండా ఎన్నో కష్టాలను పెడుతున్నారు. ఈ యొక్క ముడుపుని తాకిన తర్వాత వారే స్వయంగా నీ వద్దకు వచ్చి
నీ డబ్బులు నీకు ఇచ్చి వెళతారమ్మా. తల్లి, నువ్వు చేస్తున్న పనిలో ఇప్పటి వరకు ఎంతో నష్టపోయావు. అయితే నువ్వు చేస్తున్న వ్యాపారంలో ఈ ముడుపుని తాకిన తర్వాత ఆ వ్యాపారం అభివృద్ధి చెంది నీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుందమ్మా. తల్లి, ఈ ముడుపుని తాకిన తర్వాత నీ యొక్క అనారోగ్య సమస్యలన్నీ దూరమయ్యి నీకు సంపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుందమ్మా. నీవు ఈ ముడుపుని తాకిన తర్వాత నీ జీవితంలో ఏదైతే జరిగితే బాగుండు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావో ఆ కోరిక అనేది నెరవేరుతుందమ్మా. ఈ ముడుపును తాకిన తర్వాత ఎవరి జీవితంలో అయితే మార్పు వస్తే నా జీవితం సంతోషంగా ఉంటుంది అని ఎదురు చూస్తున్నావో ఆ సంతోషకరమైన మార్పు అనేది ఈ ముడుపును తాకిన తర్వాత నీకు దక్కుతుందమ్మా. నీ కోసం కట్టిన ఈ ముడుపును తాకి నీకు ఎంతైతే ధనం అందాలి అని అనుకుంటున్నావో, ధనం అందితే నీ సమస్యలు తీరిపోతాయి అని ఎదురు చూస్తూ ఉన్నావు. అది కనుక నువ్వు ఈ ముడుపుని తాకి శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసులోనే తలుచుకుని నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకుని నువ్వు ఏమీ చేయవలసిన అవసరం లేదు తల్లి. ఈ ముడుపును తాకి నీ కోరిక చెప్పుకున్నావు అంటే అది తప్పకుండా నెరవేరుతుంది తల్లి. ఇకపై నీ జీవితం అంతా కూడా శుభకరంగా ఉంటుందమ్మా. ఆనందంగా సంతోషంగా ఉండు అని అయితే మన బాబాగారు ముడుపు తాకిన వారి గురించి అయితే మంచి సందేశం అందించారండి. ఫ్రెండ్స్, ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో శ్రద్ధ సబూరి అని తప్పకుండా రాయండి. ఫ్రెండ్స్, సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.